తిరుపతి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడితే సంతోషిస్తామంటున్నారు విజయవాడలోని ఆయన అభిమానులు. అయితే సభలో ఆయన హత్యకు గురైన అభిమాని గురించి మాట్లాడతారా, ఏ అంశాలపై మాట్లాడతారు అనేది క్లారిటీ లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఓవర్ సుధీర్. పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం తిరుపతిలో సభ పెడతా ఉన్నారు. అయితే జనసేన పార్టీ ఆవిర్భవించిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభతో మన ముందుకు రాబోతా ఉన్నారు. అయితే మొన్న జరిగిన తిరుపతి ఘటన మీద మాట్లాడతారా, లేదా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడతారా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్తగా ఈ మొత్తం అందరూ యువకులు ఉన్నది ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సంబంధించి అసలు ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, అసలు రాజకీయం మాట్లాడతాడా లేదంటే తన ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను అనే దాని మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈరోజు పవన్ కళ్యాణ్ సాయంత్రం సభ పెట్టబోతా ఉన్నాడు. ఈ కొత్తగా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యారు, అయితే అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు అని మీరేమనుకుంటున్నారు? ఈరోజు భారీ సభ పెట్టబోతున్నారు, మళ్ళీ అది తిరుపతిలోనే పెట్టబోతున్నారు కాబట్టి మొన్న అతని గురించి పెట్టబోతున్నారా లేకపోతే రాజకీయాల గురించి పెట్టబోతున్నారు అనేది మనం అనుకోవాలి. ఇక నాకు తెలిసి అయితే మాత్రం మేము అనుకునేది అయితే మాత్రం ఈ రాజకీయం గురించే మాట్లాడతారని అనుకుంటున్నాము. ఎందువల్లంటే ఇప్పుడు మన చంద్రబాబు గారు ఇప్పటికి 2 ఏళ్ళు పాలన అయింది. ఈ 2 ఏళ్ళు పరిపాలనలో ఆయన ఏం చేశారు, మంచి చేశారా చెడ్డ చేశారా అనే దాని గురించి మాట్లాడతారని మేము అనుకుంటున్నాము. స్టాటస్ గురించి మాట్లాడేలాకైతే మేము చాలా ఆనందిస్తాము. ఇది పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో ఇటు ప్రత్యేక హోదా మీద కానీ పొలిటికల్గానే ఎక్కువగా మాట్లాడతారంటున్నారు. అలాగే తిరుపతిలో జరిగిన వినోద్ రాయల్ సంఘటన మీద కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సుధీర్, HM TV, విజయవాడ నుంచి.